గురువుగారు ద్వారా దీపే తన మనవరాలని నిజం తెలుసుకున్న సింహనారాయణ జోష్నకు ఊహించని షాక్ ఇచ్చిన కార్తిక్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇక సుమిత్రకైతే ఆపరేషన్ చేయడం మొదలు పెడతారు. అంతలో కార్తిక్ రావడంతో దీప కూడా ధైర్యంగా లోపలికైతే వెళ్తుంది. ఇక పారిజాతానికైతే ఏమీ అర్థం కాదు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? జోష్నేమో ఇక్కడే కాపలా ఉండి అన్నీ చూసుకోమంది. ఇక్కడ చూస్తే ఈ కార్తీక్ వచ్చేసాడు. అసలు శౌర్య ఇంటికి వచ్చేసినట్టేనా? ఏం జరుగుతుంది ఇప్పుడు? నేను నిజం ఎలా తెలుసుకోవాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది పారిజాతం. అయితే అవును, కాంచనని అడిగితే నిజం తెలిసిపోతుంది కదా అంటూ ఇక కాంచనకైతే ఫోన్ చేస్తుంది పారిజాతం. కాంచన, శౌర్య వచ్చేసిందా? శౌర్య కనపడడం లేదని ఇక్కడ వీళ్ళు అనుకుంటుంటే విన్నాను. శౌర్య ఇంటికాడే ఉందా అంటూ అడుగుతూ ఉండగా, ఇంటి దగ్గరే ఉంది పిన్ని. కార్తిక్ తీసుకువచ్చి వదిలిపెట్టాడు. ఎవరో కిడ్నాప్ చేశారంట. వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి చూస్తాను అని కార్తిక్ చెప్పాడు. ఖచ్చితంగా నా కొడుకు వాళ్ళని వదిలిపెట్టడు, వాళ్ళని ఊసలు లెక్క పెట్టేలా చేస్తాడు అంటూ కాంచన అయితే చెప్పంగానే అప్పుడే పారిజాతం అయితే కంగారు పడుతూ ఫోన్ అయితే పెట్టేస్తుంది. అమ్మో, లేనిపోంది ఈ జోష్నకి సహాయం చేసి నేను ఇరుక్కుపోయినట్టున్నానుగా. ఇప్పుడు అది చాలా తెలివిగా తప్పించుకుంటుంది. ఆ నింద నా మీద నెట్టేస్తుంది. ఇప్పటికే బిడ్డల్ని మార్చిన విషయం ఎక్కడ బయటపడిపోతుందో అని నేను కంగారు పడుతూ ఉంటే ఈ జోష్న మళ్ళీ ఇంకో రకంగా కూడా ఇరికించేసిందే అంటూ కంగారు పడుతూ ఉంటుంది పారిజాతం. అయితే అప్పుడింతలో కార్తీక్ అయితే వస్తాడు. ఏంటి పారు, ఏదో కంగారు పడుతున్నట్టున్నావు? పాపం నీలో టెన్షన్ బాగా మొదలైనట్టుందే. ఏదో పాపం జైలుకి వెళ్ళాలి, ఊసులు లెక్క పెట్టాలి అంటూ నీలో నువ్వే అనుకుంటున్నావు అంటూ కార్తీక్ అనంగానే, అన్నానా? అనే ఉంటానులే, నాలో నేనే అనుకుని పైకి అనేస్తున్నట్టున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఇన్న ఈ కార్తీక్ గాడు ఏదోటి అడుగుతూనే ఉంటాడు. ఇప్పుడు నేను ఏం చెప్పాలిరా బాబు అంటూ ఆలోచిస్తూ ఉంటుంది పారిజాతం. అయితే అప్పుడే సింహనారాయణ అయితే వస్తాడు. ఏంట్రా, ఎక్కడికి వెళ్ళావు? మళ్ళీ ఎప్పుడు వచ్చావు అంటూ అడుగుతూ ఉండగా, నేను ఎప్పుడో వచ్చేసాను తాతయ్య. అత్తకి ఆపరేషన్ జరుగుతుంది కదా, ఆల్రెడీ అటు వెళ్ళొచ్చాను అంటూ అనంగానే, సరే అత్త సంగతి మేం చూసుకుంటాంలే, నీ భార్య సంగతి నువ్వు చూసుకో. ఎలాగో మేము చెప్పిన మాట ఎలాగో వినిపించుకోవు కదా, కనీసం నీ భార్య దగ్గరైనా ఉండి తోడుగా ఉండు అంటూ సింహనారాయణ అయితే అంటూ ఉండగా, నా భార్య సంగతి నేను చూసుకుంటానులే తాత, కాకపోతే అత్తని చూసుకునే బాధ్యత కూడా నా మీదే ఉంది కదా. ఎంతైనా నన్ను ఒక కన్న తల్లిలా పెంచింది. అలాంటి అత్త రుణం తీర్చుకునే అవకాశం ఈరోజు వచ్చింది అంటూ కార్తీక్ అంటూ ఉండగా, ఏంట్రా అత్త రుణం తీర్చుకునే అవకాశం ఈరోజు వచ్చిందా? నువ్వెలా అత్త రుణం తీర్చుకుంటున్నావు? అసలు ఏం మాట్లాడుతున్నావు అంటూ అడుగుతూ ఉండగా, ఎందుకు తాత కంగారు పడతావు? మరికొంతసేపట్లో నీకు అన్ని నిజాలు తెలియబోతున్నాయి. ఎవరు ఎలాంటి వాళ్ళో, ఎవరు ఏ పాపాలు చేశారో, ఎవరు ఎలా మార్చేశారో ఇవన్నీ కూడా నీకు తెలుస్తాయి అంటూ కార్తీక్ అయితే చెప్పంగానే ఆ మాటకి ఇక పారిజాతం అయితే, ఇదేంటి ఎవరు ఎలా మార్చేశారు అంటున్నాడు? అంటే పిల్లల్ని మార్చేసిన విషయం కార్తీక్ గడికి తెలిసిపోయిందా? నేను ఏం చెయ్యాలి? ఈ విషయం గనుక ఈ ముసలోడు దగ్గర బయటపడింది అంటే ఇక నన్ను చంపేస్తాడు. వెంటనే రివాల్వర్ తీసుకువచ్చి షూట్ చేసిన ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇదేంటి, నాకు ఈ పరిస్థితి ఏంటి? ఈ జోష్న చూస్తే హాయిగా తన తల్లికి ఆపరేషన్ చేస్తూ మత్తులో పడుకునుంది. ఈ టెన్షన్ అంతా నాకే. ఇప్పుడు ఏం చెయ్యాలరా దేవుడా అంటూ ఇక చాలా కంగారు పడిపోతూ ఉంటుంది పారిజాతం. అయితే ఇంకా మరొక వైపు సుమిత్రకి ఆపరేషన్ అయితే పూర్తవుతుంది. ఇక ఆపరేషన్ పూర్తవ్వంగానే డాక్టర్ హారిక అయితే బయటికి వస్తుంది. ఇక కార్తీక్ అయితే అడుగుతూ ఉంటాడు, డాక్టర్ అసలు మా అత్తకి ఎలా ఉంది అంటూ అనంగానే, మీ అత్తకి బాగానే ఉంది, అలాగే ఆవిడ కన్న కూతురికి బాగానే ఉంది, కడుపులో పెరుగుతున్న బిడ్డకి బాగానే ఉంది అంటూ ఇక చెప్పంగానే అప్పుడే ఇక మాటకి సింహనారాయణకి అయితే ఏమీ అర్థం కాదు. ఇదేంటి డాక్టర్, నా కోడలికి బాగానే ఉంది అని చెప్పారు, తన కన్న కూతురికి బాగానే ఉందని చెప్పారు, తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి బాగానే ఉండడం ఏంటి?
మీరెవరి గురించి మాట్లాడుతున్నారు అంటూ అనగానే, అదే సార్, దీపకి కూడా చిన్న ఆపరేషన్ జరిగింది కదా, తన కడుపులో బిడ్డ బాగానే ఉందని చెప్తున్నాను అంటూ ఇక డాక్టర్ హార్కి అయితే చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక కార్తీక్ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇంతలో హోమం అయితే పూర్తవుతుంది. ఇక మీకు ఎలాంటి అడ్డంకులు లేవు దశరథ గారు, పదండి హాస్పిటల్కి వెళ్దాము అంటూ ఇక గురువుగారు అయితే దశరథని తీసుకుని హాస్పిటల్కి అయితే వస్తారు. ఇంతలో ఇక దీపని చూడ్డానికి కార్తీక్ అయితే వెళ్తాడు. ఇక దీప్ అయితే స్పృహలో ఉండదు. ఇక కార్తీక్ అయితే సుమిత్ర దగ్గరికి కూడా వెళ్తాడు. అప్పుడే ఇంతలో దీప దగ్గరికి దశరథ గురువు గారు అయితే వస్తారు. దశరథ గురువు గారు ఇద్దరూ కూడా దీప దగ్గరికి వెళ్ళడం చూసిన సింహనారాయణ అయితే వెనకాలే వెళ్తాడు. అప్పుడే ఇక గురువుగారు అయితే దీపని చూసి, దశరథ, నువ్వు భయపడినట్టు ఏమీ జరగలేదు, తను క్షేమంగానే ఉంది, తన కడుపులో పెరుగుతున్న మీ అమ్మ కూడా క్షేమంగానే ఉంది, మీరు మీ అమ్మ రావాలని ఎంత బలంగా కోరుకుంటున్నారో ఆ విధి అర్థం చేసుకుంది, మీ అమ్మకి ఎలాంటి ప్రమాదం లేకుండా కడుపులో హాయిగా ఉంది అంటూ ఇక గురువుగారు అయితే చెప్పంగానే అప్పుడిక దశరథ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. అటు నా భార్యకి ఆపరేషన్ జరిగింది, ఇటు దీప కూడా క్షేమంగా ఉంది, దీపే నా కన్న కూతురన్న నిజాన్ని ఎలా బయట పెట్టాలో అర్థం కావడం లేదు అంటూ అనంగానే, ఇక నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు దశరథ, నువ్వు నిజాన్ని బయట పెట్టేయచ్చు, దీపేని ఇంటి వారసురాలని ఖచ్చితంగా నువ్వు నిజం చెప్పే అంటూ ఇక గురువుగారు అనంగానే ఇంతలో అప్పుడే వచ్చిన సింహనారాయణ అయితే ఈ మాటలన్నీ వినేస్తాడు. ఏంట్రా అసలు ఏం జరుగుతుంది, దీపే నా మనవరాలేంటి, ఏమైంది అంటూ అనగానే అప్పుడే దశరథ అయితే జరిగింది మొత్తం అయితే చెప్తాడు. దీపే నా కన్న కూతురు అంటూ పారిజాతం ఇదంతా చేసిందంటూ అన్నీ చెప్పంగానే సింహనారాయణ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ముందు ఆ పారిజాతాన్ని చంపేస్తాను, నా మనవరాల్ని నాకు దూరం చేస్తుందా, తనని బ్రతకనివ్వను అంటూ అంటూ ఉండగా అప్పుడే ఇక దశరథ అయితే చెప్తూ ఉంటాడు. నువ్వు కంగారు పడుకు నాన్న, ఇక మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరి సంగతి చెప్తాను అంటూ ఇక దశరథ అయితే అంటూ ఉండంగానే ఇంతలో ఇక జోష్న అయితే స్పృహలోకి వస్తుంది. ఇక జోష్న అయితే బయటికి రాగానే కార్తీక్ అయితే ఎదురుగా ఉంటాడు. ఇదేంటి బావ అప్పుడే హాస్పిటల్లో ఉన్నాడు, అంటే అక్కడ శౌర్య దొరికేసిందా అంటూ ఆలోచిస్తూ ఉండగా, ఏంటి పెద్ద మేడం గారు ఆలోచిస్తున్నారు, నా కూతురు నాకు దొరికేసిందా, నేను అంత పగడ్బందీగా ప్లాన్ చేసి ముగ్గురు రౌడీల్ని కాపలా పెట్టి ఇక్కడికి వచ్చాను కదా, ఆ ప్లేస్ ఎవ్వరికీ తెలియదు కదా, మరి అలాంటప్పుడు శౌర్య ఎలా తప్పించుకుంది అని అనుకుంటున్నారా, ఆ దేవుడు ఉన్నాడు పెద్ద మేడం గారు, ఎప్పుడూ పాపాలు చేసే వాళ్ళకే సహాయం చేయడు కదా, మంచి వాళ్ళ తరపున కూడా నిలబడతాడు, అదే ఆ దేవుడి లీల. నాకు నా శౌర్య ఎక్కడుందో తెలిసింది, శౌర్య క్షేమంగా ఉంది. ఇంకొక విషయం మీకు తెలియంది ఏంటంటే, ఈ రోజుతో ఇక మీరు ఆడిన నాటకాలన్నిటికి ముగింపు పలకబోతున్నాను. ఈరోజే అందరి ముందు నిజాన్ని బయట పెట్టేయబోతున్నాను. నువ్వు ఎవరిని ఏమీ చెయ్యలేవు. నిజం బయటపడితే నా భార్యని చంపేస్తానని, అలాగే ఎవరొకరిని చంపేస్తానని, కుటుంబాన్ని నాశనం చేస్తానని నువ్వు ప్రగల్భాలు పలికినా ఇన్ని రోజులుగా ఎందుకు నోరు ముసుగు ఊరుకున్నానో తెలుసా? నువ్వు చేసే పనికి మత్తకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని, తన ప్రాణానికి ఇప్పుడు ప్రమాదం ఉన్నప్పుడు నేను మాట్లాడకూడదని ఒకే ఒక్క కారణంతో నువ్వు చేసిన తప్పులన్నీ సహిస్తూ ఇప్పటి వరకు నెట్టుకుని వచ్చాను. ఇక మీదట నిన్ను క్షమించే ప్రసక్తే లేదు, ఇక నిన్ను వదిలే ప్రసక్తి కూడా లేదు. ఈరోజే నిజం బయట ఎలాగో పడిపోతుంది, ఆల్రెడీ తాతకి నిజం ఎలాగో తెలిసిపోయింది అంటూ అనంగానే, ఏంటి తాతకి నిజం తెలిసిపోయిందా అంటూ జోష్న అయితే షాకే అడుగుతూ ఉంటుంది. ఒట్టి తాతకేంటి, మామయ్యకి తాతకి అందరికీ కూడా ఈ విషయం తెలిసిపోయింది. నువ్వు ఇంటి వారసురాలుగా ఎలాగైతే పెత్తనం చెయ్యాలని చూస్తున్నావో అవన్నీ కూడా తెలుసుకుని ఆస్తి మొత్తం దీప పేరుని కూడా రాసేయడం అయిపోయింది. ఇక నీకు చిల్లి గవ్వ కూడా లేదు. అలాగే ఇక నిన్ను ఇంటి వారసురాలుగా ఎవ్వరూ కూడా గుర్తించరు.
ఇక నీ చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టే అంటూ ఇక కార్తీక్ అయితే జోష్నకి ఊహించని షాక్ అయితే ఇస్తాడు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది.